ఆ నైజల్ ఫరాజ్ ఇలాన్ మస్క్ చాలా గొప్ప హీరో, మనకు బ్రహ్మాండంగా డైరెక్షన్ ఇస్తారు అది ఇది అన్నాడు. ఒక్కరోజు తిరగక ముందే నైజల్ ఫరాజ్ వేస్ట్ ఫెలో వాడు మా దీపావళని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, బ్రిటన్లో ఒక వివాదాస్పద రాజకీయ నాయకుడు టామీ రాబిన్సన్. టామీ రాబిన్సన్ ఇలాన్ మస్క్ సపోర్ట్ చేశాడు, నైజల్ ఫరాజ్ వ్యతిరేకించాడు. అంటే ఇంత క్లియర్గా చూడండి, తాను మద్దతు ఇచ్చిన రిఫార్మ్ యూకే పార్టీలో కూడా తనకు అనుకూలమైన రాజకీయ నాయకుడు ఉండాలి. అంటే ఒక రకంగా ఆ పార్టీని తాను డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు బ్రిటన్లో ఒక రాజకీయ పార్టీ గెలవాలి అని నిర్ణయించడమే కాకుండా ఆ పార్టీలో ఎవడు నాయకుడు ఉండాలి, ఆ పార్టీ ఏ విధానాలు అనుసరించాలి కూడా ఇలాన్ మస్క్ డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అన్నాడు. జర్మనీలో కూడా ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అనే ఒక రైట్ వింగ్ రియాక్షనరీ పార్టీకి మద్దతు ఇచ్చాడు. అందువల్ల ఇలాన్ మస్క్కు డబ్బులు ఉన్నాయి, ఆయనకు కోట్లాది మంది ప్రభావితం చేసే ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ రెండు ఉండడమే కాదు, మూడవది నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రజల్ని కూడా ప్రభావితం చేసే పర్సనాలిటీ. ఈ మూడిటికి మించింది ప్రమాదకరమైంది అదే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాధినేత ఆయన చేతిలో ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇంకొక 10 రోజులు తిరగక ముందే ఆయన 10 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. సో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీగా ఎకానమిక్గా ఉన్న అమెరికా అధ్యక్షుడు తన చేతిలో ఉన్నాడు. ఇక ప్రపంచ రాజకీయాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తాడు? పిచ్చి పిచ్చిగా డబ్బులు ఉన్నాయి, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ చేతిలో ఉన్నాడు, మోస్ట్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ చేతిలో ఉంది. దీంతో ప్రపంచంలో తన బిజినెస్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడేలా, తన ఐడియాలజికల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడేలా ప్రపంచ దేశాల రాజకీయాల్ని, పార్టీల్ని, నేతల్ని ప్రభావితం చేయడం అనేది ఆ దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని దాడి చేయడమే. వరల్డ్ వైడ్గా ఒక రైట్ రియాక్షనరీ పాలిటిక్స్కు మద్దతు ఇస్తూ ప్రపంచ రాజకీయాల్ని తాను చేతిలో పెట్టుకోవాలని చూడడం చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం. అందువల్ల ఇదేదో ఇలాన్ మస్క్ ఏదో అక్కడ వాళ్ళకేదో ఆడి మీద కోపం ఉంది, వీని మీద ప్రేమ ఉంది అనేది కాదు. ద ట్రెండ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఒక కంట్రీలో ఎవరు అధికారంలో ఉండాలనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు భారతదేశంలో ఎవరు బీజేపీ అధికారంలో ఉండాలా, కాంగ్రెస్ అధికారంలో ఉండగా భారత ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇలాన్ మస్క్ నిర్ణయిస్తే వాడు ఒప్పుకుంటామా? ఇప్పుడు ఇలాన్ మస్క్ ఇక్కడ ఎవరు ప్రభుత్వంలో ఉండాలి నేను డిసైడ్ చేస్తా, అందులో పలానా పార్టీ ప్రభుత్వం ఉండాలి, ఆ పార్టీలో పలానోడు నాయకుడు ఉండాలి, ఆ పార్టీ పలానా విధానాన్ని అనుసరించాలి, నా టెస్లాకు ఓపెన్గా ద్వారాలు తెరిచిపెట్టాలి, నా టెస్లా పైన ఏ రకమైన ట్యాక్స్ వేయద్దు, అట్లయితేనే నేను ఆ పలానా పార్టీని గెలిపిస్తా అంటే మనం అంగీకరిస్తామా? ఇప్పుడు అదే విషయాన్ని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, మీకు ఆస్ట్రేలియా, నార్వే, అర్జెంటీనా ఇలా అన్ని దేశాల్లో రాజకీయ నాయకులు అడుగుతున్నది అదే. మా దేశాల్లో ఎవరు గెలవాలి, ఎవరు గెలవద్దు, ఎవరు నాయకులుగా ఉండాలి, ఉండకూడదు అనేది ఇలాన్ మస్క్ ఎవరు నిర్ణయించడానికి. అందులో ఈయన ట్రంప్ ఫ్రెండ్ అంటే పవర్ కూడా ఉంటుంది రేపు ఏదైనా చేసడానికి. ఇది ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తీసుకొస్తున్న